పాపం అమాయకంగా ఉంది ఆ గొర్రెపిల్ల. అయితే దేవుని హస్తం చూడండి. దేవుడు చెప్తున్నాడు, నీ మీద యుద్ధము చేస్తారు కానీ నిన్ను వాళ్ళు జయించలేరు. ఇక్కడ నేను దీనిని డైరెక్ట్గా నేను మీతో చెప్పాలంటే, యుద్ధాలు లేకుండా పోవు, వాళ్ళని ఎదుటికి రాకుండా పోరు. వాళ్ళు అలాగ కోరలు విప్పి అలాగ నోరు తెరచి వాళ్ళ కక్షని, ఈర్ష్యని, ద్వేషాన్ని, పగని వాళ్ళు అలాగ వెళ్ళగక్కక మానరు. అయితే ఒకటి, జయం మాత్రం నీకే. ఆ మాట అర్థం అదే. ఎన్ని వ్యతిరేకతలు లేచినా, ఎందరూ నీకు విరోధులుగా లేచినా, ఎందరూ నీ మీద విషం చల్లినా, ఎంతమంది నీ మీద దుమ్మెత్తినా, ఎంతమంది నీ మీద కాలెత్తినా ఏమీ చేయలేరు. వాళ్ళు ఏమీ చేయలేరు. జయం మాత్రం పొర్రపాటున వాళ్ళకెళ్ళదు. నీకే జయము నేను కలుగ చేస్తాను. హల్లెలూయా.